హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అది ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రైల్వే జాబ్స్కి సంబంధించి ఆర్ఆర్బి ఒక జూనియర్ ఇంజనీర్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఇంకా మనకైతే రిలీజ్ చేయలేదు. వాటి గురించి అయితే నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇందులో జూనియర్ ఇంజనీర్, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ మరియు మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి మీరైతే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ స్టార్ట్ డేట్ వచ్చి 30వ తేదీ 7వ నెల 2024 నుంచి 29/8/2024 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ మరియు బీఈగా ఈ షార్ట్ నోటిఫికేషన్లో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. పూర్తిగా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయనేది అయితే మనకు తెలుస్తుంది. అది పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మరియు వీటికైతే శాలరీ వచ్చి గోరఖ్పూర్ జోన్లో మాత్రం 17 పోస్టులు అయితే ఉన్నాయి. వాటికైతే 45,000 రూపాయలుగా మెన్షన్ చేయడం జరిగింది. మరియు రిమైనింగ్ 7,934 పోస్టులకైతే 35,400 అయితే మెన్షన్ చేయడం జరిగింది. అది జూనియర్ ఇంజనీర్కు వర్తిస్తుంది. ఇందులో ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 36 ఏళ్ళ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది, ఏవి కేటగిరీస్ అనేది పూర్తి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. దీనికి ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో అయితే ఉంటుంది. CBT1, CBT2. CBT1 వచ్చి ప్రిలిమ్స్ లాగా, CBT2 వచ్చి మెయిన్స్ లాగా. CBT1లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే CBT2కి అయితే వెళ్తారు. దానికి ఎగ్జామ్ ఫీజు వచ్చి 500 రూపీస్గా మెన్షన్ చేశారు. మరియు SC, ST, ఫీమేల్, ట్రాన్స్జెండర్, PWD క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఫస్ట్ స్టేజ్లో అయితే ఎగ్జామ్ రాసి ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై గారో వాళ్ళకైతే ఆ ఎగ్జామ్ ఫీజు కూడా రీఫండ్ చేస్తారని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ డిఫరెంట్ జోన్స్కు సంబంధించి ఏ జోన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది మనకు దగ్గరలోనే డిఫరెంట్ జోన్స్ నుంచి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్స్లో అయితే మనకు అన్ని వివరాలు అయితే పూర్తిగా తెలుస్తాయి. అదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేనైతే ఆ డీటెయిల్స్ మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికీ ఉంటాయి మరియు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.